ఎవరైతే భార్యాభర్తలు ఒకే రాశిలో జన్మించారా? ఉదాహరణకి రాజు, స్రవంతి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. రాజుది తులారాశి, స్రవంతిది కూడా తులారాశిలో జన్మిస్తే ఒకే రాశిలో చెందినటువంటి భార్యాభర్తలు ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకే సంఖ్యలో ఉన్న 1, 10, 19, 28 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో మీరు జన్మించిన, మీ భార్య జన్మించిన, భర్త జన్మించిన ఖచ్చితంగా సమస్యలు తప్పవనే శాస్త్రం చెప్తుంది. ఇలా ఎవరైతే ఒకే రాశిలో జన్మించిన వాళ్ళు లేదా ఒకే రాశిలో డిఫరెంట్ నక్షత్రం వేరు వేరు నక్షత్రాల్లో జన్మించిన తులారాశిలో చిత్తాలో ఒకరు, స్వాతిలో ఒకరు, సో మిథున రాశిలో ఆరుద్రాలో ఒకరు, పునర్వసులో ఒకరు, ఇట్లా ఒకే రాశిలో రెండు వేరు వేరు నక్షత్రాల్లో చెందిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా సమస్యలు తప్పవు. మీరు వివాహం జరిపించిన దగ్గర నుండి కుటుంబ పరంగా ఎప్పుడూ కలహాలు ఉంటాయి. అత్త కోడల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ వీళ్ళు ఖచ్చితంగా కలిసి ఉన్న రోజు ఏది ఉండదు. ఒకవేళ కలిసి ఉన్న సంతాన పరంగా ఆలస్యం అవుతుంది. సంతానం కలిగినా కూడా ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఎప్పుడు తల్లిదండ్రుల నుండి అత్త కోడల మధ్య, తండ్రి కొడుకుల నుండి మామ అల్లుళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు. ఒకసారి ఎవరైతే ఒకే రాశికి చెందిన వారు వివాహం చేసుకున్నా, ఒకే డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు వివాహం జరిపించుకున్నా, మీరు ఒకసారి నన్ను ఫోన్ కాల్లో కలిసే ప్రయత్నం చేయండి.